రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో గురువారం మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. పార్టీలో చేరేందుకు వచ్చిన మహిళలను కండువా కప్పి స్వాగతించారు. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తల్లి సోనియా గాంధీ అని అన్నారు. కేటీఆర్ ఈ ప్రాంత బిడ్డ కాడని, ఈ ప్రాంతంపై సవతి తల్ల ప్రేమ చూపుతున్నాడని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్, పట్టణ అధ్యక్షులు రాజు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పర్షా హనుమాన్లు, పిట్ల వెంకన్న, తిరుపతి, శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని చెప్పొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంటి కాంగ్రెస్ పార్టీలోకి తప్పకుండా వారందరూ కూడా ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క పటిష్టతకు, కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తారని ఆశిస్తూ, చేయాలని కూడా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి శిరస్సు వంచి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరూ కూడా తెలుసు, మాజీ మంత్రి కేటీఆర్ గారు ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ కాదు. మీ అందరూ కూడా చూస్తూనే ఉంటారు. ఇట్లా పోతుంటే సముద్ర లింగాపురం నుంచి పోతుంటే రోడ్డు పంటి కాలువ తవ్విండు సారు, కానీ అప్పర్ మానేర్లకు మాత్రం నీళ్లు తీసుకురాలే. 9th ప్యాకేజీను పండబెట్టిండు, మన పంటలన్నీ ఎండబెట్టిండు. అదే మాదిరిగా 10th, 11th, 12th ప్యాకేజీలు ఉంటాయి. ఇవాళ ఆ 10th, 11th, 12th ప్యాకేజీల వల్ల రంగలిపల్లి మండలానికి కానీ, ముస్తాబాద్ మండలానికి కానీ ఇవాళ చెరువులు నిండాలే, కాలువలు దవ్వలే.